ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. రేయ్ బుద్ధుందా నీకు? ఇలా స్వీట్ బాక్స్ అని కింద పడేస్తే అనుకున్న టైంకి డెలివరీ ఇవ్వగలమా? మేడం మీకెందుకు శ్రమ, నేను తీస్తాను కదా. పర్లేదులే మల్లేష్, నేను చూస్తాను. మేనేజర్ గారు, ఈ బాక్స్ తీసి పక్కన పెట్టండి. ఓరి నాయనో, అందులో బంగారు బిస్కెట్లున్నాయి. ఇప్పుడు ఆ బాక్స్ పక్కన పెడితే కిషోర్ సార్ ప్లాన్ మొత్తం తారుమారైపోతుంది. మేడం ఇలా ఇవ్వండి, ఈ బాక్స్ నేను చూస్తాను. అది లడ్డూలు మాత్రం బాగానే ఉన్నాయి మేడం. ఓకే, ఇది వాళ్ళకి డెలివరీ ఇచ్చేయండి. అమ్మయ్యా, నా మాట నమ్మేశారు, అంతే చాలు. త్వరగా వెళ్ళి డెలివరీ చేసేయండి. పద పద. మలేష్, మన ప్లాన్ సక్సెస్గా? అవును సార్, మీరిచ్చిన బంగారు బిస్కెట్లు పురాతన విగ్రహాలు మొత్తం డెలివరీ చేయాల్సిన బాక్స్లో పెట్టేశాను. ఇంకాసేపట్లో అవన్నీ ఒక పార్టీ మీటింగ్కి వెళ్ళిపోతున్నాయి. మీరు ఎలా అటాక్ చేస్తారో, మీ ప్లాన్ని ఎలా అమలు చేస్తారో మీ ఇష్టం. మీరు అప్పగించిన పని అయితే నేను పూర్తి చేశాను సార్. నువ్వు సూపర్ రా. ఇక నేను చెప్పినట్టుగా కాలో చెయ్యో విరిగినట్టుగా డ్రామా స్టార్ట్ చేయి. అలాగే సార్, నేను చూసుకుంటాను. నో సార్, కరెక్ట్గా 1 అవర్లో మీరు చెప్పినట్టుగా 300 కేజీస్ స్వీట్స్ మీ ఇంటి దగ్గరికి డెలివరీ చేస్తున్నాం. త్వరగా రండి, మీకోసం ఎదురు చూస్తూ ఉంటా. ఓకే సార్, థ్యాంక్ యూ. ఉత్తమ్ గారు, పార్టీ ఇన్ఛార్జి ఫోన్ చేశారు. ఫస్ట్ 300 కిలోలు తెచ్చి డెలివరీ ఇవ్వమంటున్నారు. ఓకే మైథిలి, ఆల్రెడీ 300 కిలోలు రెడీ అయిపోయింది కదా, మన మల్లేష్ తీసుకువెళ్తాడు కదా. అబ్బా, అమ్మా, అయ్యో మల్లేష్, ఏమైంది అలా పడిపోయావు? కాలు మడతపడి కింద పడిపోయాను సార్. ముందు పైకి లే. లే, నెమ్మదిగా. జాగ్రత్త. ఇప్పుడు ఎలా ఉంది మల్లేష్? కాలు మెలిగిపడ్డం వల్ల నరాలు గుంజేస్తున్నాయి మేడం. కాలు కింద పెట్టలేకపోతున్నాను, నడవలేకపోతున్నాను మేడం. అయ్యో, అలాగా. మేనేజర్ గారు, మనం లోడ్ చేసిన వెహికల్ డ్రైవ్ చేసేది మల్లేషే కదా? అవును సార్. మరి మల్లేష్ నడపకపోతే ఆ వెహికల్ ఎవరు తీసుకెళ్తారు? నాకు డ్రైవింగ్ వచ్చు సార్. మీకు డ్రైవింగ్ వచ్చు సార్, కానీ నెక్స్ట్ డెలివరీ రెడీ చేయించడానికి మీరు ఇక్కడ ఉండాలి కదా. అవును మేడం. మరైతే వేరే డెలివరీ బాయ్ ఎవరైనా ఉన్నారా? ఎవరు లేరు మేడం. అమ్మా, నొప్పి తట్టుకోలేకపోతున్నాను, నా వల్ల కావట్లేదు సార్. ఉత్తమ్ గారు, మీరు మల్లేష్ని అర్జెంటుగా హాస్పిటల్కి తీసుకెళ్ళండి. అది కాదు మైథిలి, నేను వెళ్ళిపోతే డెలివరీ ఎవరు చేస్తారు? ఆ డెలివరీ సంగతి నేను చూసుకుంటానండి. ముందైతే మీరు మల్లేష్ని హాస్పిటల్కి తీసుకెళ్ళండి. మైథిలి, అది కాదు, నా మాట విను. ఏవండి, నా మాట వినండి. సరే మైథిలి, డెలివరీ సంగతి నువ్వే చూసుకో. సరే. మల్లేష్, హెల్ప్ చేయండి. పద. మేడం, కంపెనీ ఓనర్
మీరు డెలివరీ కోసం వెళ్ళడం ఏంటి? నేను వెళ్తాను మేడం. లేదు మేనేజర్ గారు, మధ్యాహ్నం లోపు బ్యాలెన్స్ 700 కిలోలు ఇస్తానని నేను వాళ్ళకి మాట ఇచ్చాను. దాని సంగతి మీరు చూసుకోండి, డెలివరీ సంగతి నేను చూసుకుంటాను. ఓకే మేడం. వేరే డ్రైవర్స్ ఎవరైనా ఉన్నారా? ఆ, సీనో సీనో సార్. నీతో పాటుగా డెలివరీ ఇవ్వడానికి మేడం వస్తున్నారు. పార్టీ ఆఫీస్కి తీసుకెళ్ళు. ఓకే సార్. ఓకే, రండి మేడం. ఉమ్. హే శంకర్, చూసావా? డెలివరీ ఇవ్వడానికి మైథిలి బయలుదేరుతుంది. అవునన్నా, ఇప్పుడు చూడుగా ఉత్తమ్ గాడు తన పెంపుడు కుక్క మల్లేశం గాడి మాటలు నమ్మి వాడిని హాస్పిటల్కి తీసుకుపోయిండు. అవునరా, ఒక దెబ్బకి 2 పెట్టాలంటే ఏమో అనుకున్నాను, కానీ ఈరోజు జరగబోయే ఇన్సిడెంట్ చూశాక అది నిజమేనని ఎవరైనా నమ్మక తప్పదు. రే శంకర్, ఇన్నాళ్ళకి మన ప్లాన్ గ్రాండ్ సక్సెస్ కాబోతుందిరా. అవ్వనా, ఇంకెందుకు లేటు? పోలీసులకి ఫోన్ చేసి జానకి రామయ్య స్వీట్ షాప్ల స్మగ్లింగ్ జరుగుతుంది, దాన్ని ఆ ఇంటి కోడలు మైథిలి దగ్గరుండి నడిపిస్తుందని ఎస్ఐకి చెప్పన్నా. ఇప్పుడే చెప్తా. చెప్పండి కిషోర్ గారు. ఎస్ఐ గారు, మీకు పెద్ద స్మగ్లింగ్ ముఠాన్ని పట్టించడానికి ఫోన్ చేశాను. వాట్? స్మగ్లింగ్ ముఠానా? మీకు తెలుసా? తెలుసా ఏంటి సార్? ఆ స్మగ్లింగ్ గ్యాంగ్ గురించి తెలిస్తే మీరు కూడా షాక్ అవుతారు. ఎవరు సార్? ఎవరు సిటీలో స్మగ్లింగ్ చేస్తుంది? మా కంటి మీద కొనుక్కు లేకుండా చేస్తున్నారు. వాళ్ళ కోసం మా ఎంటైర్ పోలీస్ డిపార్ట్మెంట్ డే అండ్ నైట్ సెర్చ్ చేస్తుంది. మీకు వాళ్ళ గురించి ఇన్ఫర్మేషన్ తెలిస్తే చెప్పండి సార్. చెప్పడానికి ఫోన్ చేశాను. ఇంతకుముందే జానకి రామయ్య స్వీట్ షాప్ నుంచి మైథిలి కొన్ని కిలోల స్వీట్స్ డెలివరీ ఇవ్వడానికి బయలుదేరింది. మీరు కనుక మైథిలి వెళ్తున్న వెహికల్ ఆపి అందులో ఉన్న స్వీట్ బాక్సుల్ని చెక్ చేయగలిగితే అసలు స్మగ్లర్లు ఎవరో మీకే అర్థం అవుతుంది. వాట్ డు యు మీన్? ఆ మైథిలి గారు స్మగ్లర్ అంటారా? అది నా నోటితో ఎందుకు చెప్పిస్తారు సార్? నా మాట మీద మీకు నమ్మకం ఉంటే వెంటనే వెళ్ళి వాళ్ళ వెహికల్ని ఆపి చెక్ చేయండి. నిజాలేంటో మీకే తెలుస్తాయి. ఓకే సార్, మీరిచ్చిన సమాచారం ప్రకారం ఆ మైథిలి స్మగ్లింగ్ చేస్తుంది అంటారు. అలా అని నేను అనలేదు సార్. ఎందుకైనా మంచిది ఒకసారి చెక్ చేసుకోండి అన్నాను, అంతే. ఓకే సార్, ఇప్పుడే వెళ్తున్నాం. మైథిలి గారిని ఆపుతున్నాం. ఆవిడ స్మగ్లింగ్ చేస్తుందా లేదా తెలుసుకుంటాం. అలాగే. కానిస్టేబుల్, వెహికల్ యూటర్న్ చేయి. శంకర్, ఇంకా సేపట్లో ఆ ఉత్తమ్ గాడి పెళ్ళం మైథిలి స్మగ్లింగ్ కేసులో అరెస్ట్ కాబోతోంది. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బ! ఏం గుడ్ న్యూస్ చెప్పినవన్నా నువ్వు. ఆ మైథిలిని అరెస్ట్ చేసుడు, దాన్ని పోలీస్ జీప్ ఎక్కించుడు, ఆ తర్వాత జైలుకి పంపించుడు నా కళ్ళారా చూడాలన్నా, నా కళ్ళారా చూడాలి. ఓకేరా, దాని అరెస్ట్ నువ్వు కల్లారా చూడాలని ముచ్చట పడుతున్నావు కాబట్టి డైరెక్ట్గా స్పాట్కి వెళ్దాం పదా. సరే అన్న. కొంచెం తొందరగా పోనివ్వండి. ఓకే. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.